తెలంగాణలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో కేసీఆర్ ఆరోగ్యరీత్యా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎవరు నడపాలన్నది కల్వకుంట్ల కుటుంబంలో ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ వారసుడు కేటీఆర్ సీఎం అవుతా అని కలలు కన్నాడు. కానీ కేటీఆర్ సీఎం పీఠం ఎక్కబోతే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు అడ్డుపడతాడని కథనాలు వచ్చాయి. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ విజయంతో అధికారాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యత నిర్వహించి అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నారు. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం నీవంటే నీవని బావా బామ్మర్ది మధ్య బార్ జరిగినట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉండటం వారికి మింగుడు పడటం లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హరీష్ ఓటుకు నోటు కేసులో రేవంత్ను ఇరికించి జైలుకు పంపడంలో ప్రధాన సూత్రధారి. జన్వాడ కేసులో రేవంత్ను జైలుకు పంపింది కేటీఆర్ కావడంతో ఇప్పుడు వారిని జైలుకు పంపడానికి రేవంత్ వెనకాడరని వారికి తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వేల కోట్ల అవినీతి జరిగింది. కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న మాట వాస్తవం. వాటి నుండి బయటపడటానికి హరీష్ ప్రయత్నంలో భాగంగా ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షాను మీడియాకు కనబడకుండా కలవడం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. హరీష్ కేసీఆర్కు తెలిసే కలిశాడా లేదా తెలియకుండా కలిశాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కేటీఆర్తో విభేదించి తన బాట తాను చూసుకుని 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరి కాంగ్రెస్ రేవంత్ నుండి రక్షణ దొరుకుతుందని ఆలోచన చేశాడా? లేదా లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి కేంద్రంలో మీకు సహాయం చేస్తాం, రేవంత్ నుండి తమను రక్షించమని కేసీఆర్ మాటగా చెప్పడానికి వెళ్లాడా? లేదా గులాబీ పార్టీలో గెలిచినా తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడం ఇబ్బందిగా ఉండటంతో గులాబీ పార్టీని బీజేపీలో కలిపివేసి బీఆర్ఎస్ జెండా పీకేస్తామని చెప్పడానికి వెళ్లాడా? తెలియాల్సి ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ మాత్రం దోచుకున్న వేల కోట్లను తిరిగి రాబట్టే ప్రయత్నం వదలదన్నది వాస్తవం. మరి అమిత్ షాతో హరీష్ భేటీపై క్లారిటీ రావాల్సి ఉంది. అసలు ఇదంతా వాస్తవమేనా, కల్పితాలా అన్నది కూడా తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.